ఎగ్ కర్రీ గ్రేవీగా టేస్టీగా రావాలంటే ఎగ్స్ని ముందుగా ఉడికించుకొని స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్, కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసి ఇందులోకి ఎగ్స్ని వేసి పైన లేయర్ క్రిస్పీగా వచ్చేలా వేయించుకొని తీసుకోవాలి. అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్క ఒకటి, ఎల్లిపాయలు, జీడిపప్పు, కొత్తిమీర, కరివేపాకు వేసి కొంచెం దూరగా వేయించుకున్నాక ఒక మిక్సీ జార్లోకి వేసి మెత్తగా వచ్చేలా వేసుకోవాలి. అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగాలు వేసి వేయించుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసి కలుపుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకొని 1 స్పూన్ పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్, కారం వేసి కలిపేసుకొని 1 కప్పు పెరుగు వేసి మరొకసారి కలిపి ఆయిల్ పైన వచ్చే టైంలో గ్రేవీకి సరిపడా వాటర్ పోసి 5 నిమిషాలు మగ్గించుకున్నాక ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకొని ఇందులోకి వేసి కొంచెం కసూరి మేతి, కొత్తిమీర తరుగు వేసి మరో 5 నిమిషాలు మగ్గించుకుంటే చాలండి. గ్రేవీగా ఉండడమే కాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చపాతీ, రోటీలోకి సూపర్గా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ రెసిపీని మీరు ట్రై చేస్తారా? మరి మీకు పూర్తి వీడియో కావాలనుకుంటే నా ఛానల్లో చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.